రుద్రవీణలో సత్యనారాయణ గారికి చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి టోటల్ జరిగిన కథ అంతా కంప్లీట్ చేసేసి తను కూడా మందు మానేస్తున్నాను అని అక్కడ బాటిల్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకు పార్లమెంట్ షాట్ ఒకటి వేస్తారు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గుర్తించాడు ఈ కుర్రవాడిని అని చెప్పి ఆ రేడియోలో పేపర్లో న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత బిలహరి శాస్త్రి రేడియోలో ఫస్ట్ ఆయన వింటాడు. సూర్యం అనే కుర్రోడికి అవార్డు ఒకటి ప్రకటించామనేసి విలేకరులు బిలహరి శాస్త్రి ఇంటికి వస్తారు. నలుగురు పత్రికల వాళ్ళు వచ్చి, గణపతి శాస్త్రి గారు, మన రాష్ట్రానికి మీ అబ్బాయి తెచ్చిన ఘనత అభినందించడానికి వచ్చాం మేము. మీ అబ్బాయి సాధించిన ఈ ఘనత వెనకాల ఎంతైనా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటే దానికి మీ అభిప్రాయం ఏంటి అనగానే ఆయన అని అక్కడ డైలాగులు ఉండవు, ఆ క్యారెక్టర్ కు డైలాగులు ఉండవు. ఫ్రేమ్ లోకి ఎంటర్ అయ్యి అని చిన్న సౌండ్ ఎఫెక్ట్లు ఇస్తాడు. సూర్యంకు సన్మానం అంతా జరిగి లాస్ట్ మూమెంట్ లో తను ఎంటర్ అవుతాడు. గణపతి శాస్త్రి తను ఎంటర్ అయ్యి ఆ క్యూలో వస్తూ కానిస్టేబుల్ వచ్చి, అయ్యా ఇలా రాకూడదయ్యా, మీరు ఎవరు మీరు అనగానే, నా పేరు గణపతి శాస్త్రి అంటాడు. గణపతి శాస్త్రి ఎవరయ్యా, ఇక్కడ అలాంటిది లేదు అనగానే చిరంజీవి ఆ సీన్ గమనించి ఆ మినిస్టర్ సత్యనారాయణ గారికి చెప్తాడు, ఆయన మా నాన్నగారు అనేసి. సో తను స్టేజ్ మీదకి వచ్చేసి సూర్యనారాయణ తండ్రి నేను అని స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. సూర్యనారాయణ తండ్రి నేను, మల్లె పువ్వు వల్ల మల్లె తీగకు, మామిడి పండు వల్ల మామిడి చెట్టుకు ఇలా పేరు వచ్చిందో, సూర్యం వల్ల సూర్యనారాయణ తండ్రి అని నాకు పేరు వచ్చింది. సంగీతమే సర్వస్వము, సంగీతమే తప్ప వేరే ఏమీ తెలియని నాకు సంగీతమే సంగీతం అని నేర్పించిన నా కొడుకు. నేను పాడిన పాటలు కొన్ని వేల మందికి బాట అయితే, నా కొడుకు నచ్చిన పాట కొన్ని లక్షల మందికి బాట అయింది. సో అలాంటి గొప్ప కొడుకును కన్నాను నేను అని గణపతి శాస్త్రి ఆవేశంలో ఆ డైలాగులన్నీ అయిన తర్వాత ఇంత కథను చెప్తూ వెళ్ళిన చిరంజీవిని, అది సూర్యనారాయణ క్యారెక్టర్ ను అసలు సంఘసేవ కరెక్ట్ కాదు ఒక్కసారిగా అతనికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గుర్తించి అవార్డు ఇస్తుంటే అది తన గర్వం ఒప్పుకోక అక్కడ ఒక డైరెక్టర్ కు రైటర్ కు మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగి ఉంటుందనేసి. అంటే గణపతి శాస్త్రి మాట్లాడాలి, మాట్లాడకూడదు, అది ఆడియన్స్ కన్వే అవ్వాలి. అంటే ఈ ప్రెస్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కు గణపతి శాస్త్రి కేవలం సౌండ్ ఇస్తాడు, ఒక్క డైలాగు మాట్లాడు, కేవలం సౌండ్సే. ఏ ప్రెస్ వాడికి ఎవరికి కన్వే అవనిది ఆడియన్ డైలాగ్ ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. థియేటర్ లో కూర్చొని ఓహో దీని రియాక్షన్ కి ఈ డైలాగ్ అని ఆడియన్స్ డైలాగ్ రాసుకోవాల్సిన సీన్ అది.